ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఐటీఐఆర్ ఫుల్ ఫామ్ తనకు తెలియదని, ఐటీఐఆర్ వల్ల రాష్ట్రానికి కలిగే లాభం తెలుసని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంపై తమకు చిత్తశుద్ధి ఉందని ఆయన అన్నారు. ఒక 15 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇండైరెక్ట్గా ఒక 35 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది అనే మాట నిన్న చెప్పడం జరిగింది. ఇది గత ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ రోజులలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఐటీఐఆర్ ఒక ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్కు ఉండాలి, ఉమ్మడి రాష్ట్రానికి ఇవ్వాలని ఒక కదలికలు, ఒక చర్చ ఆ రోజు మొదలైంది అనే మాట చెప్పడం జరిగింది. ఒక సంవత్సరం కాలం నుంచి కూడా గత 10 ఏళ్ల కాలంలో బీజేపీ అధికారంలో ఉంది. ఆ 10 ఏళ్ల కాలంలో కూడా కేంద్రంలో ప్రాతినిధ్యం, అప్పుడు కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్గా అప్పుడు కూడా ఉండే. ఇప్పుడు ఈ మూడోసారి బీజేపీ అధికారం, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మూడోసారి కూడా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. మేము తెలంగాణ గడ్డ మీద ఇక్కడ నుంచి